ఎప్పుడూ ఇంతేనా? ఈ కథను రచించిన వారు ద్వివేదుల విశాలాక్షి గారు. పక్కింటి వాచి అప్పుడే 4 గంటలు కొట్టింది. సుందీ అనే అత్తగారి పిలుపు గుండెల మీద కొట్టినట్టు వినిపించింది సుందరికి. ఆ వెనువెంటనే రామీ, సీత లేవండి, 4 అయింది అని అత్తగారు తన తోటికోడళ్లను పిలవడం వినిపించింది. ఇక ఎలా తప్పదని లేచి బయటికొచ్చింది. ఇంకా చీకటి దట్టంగా ఉంది. ఎక్కడా చీమ చిటుక్కుమన్న ధ్వనైనా లేదు. తాను తప్ప మిగతా ప్రపంచమంతా నిద్రపోతున్నట్లున్నది సుందరికి. అవును, పుండు వంటి చలికాలంలో అంత చీకట్లో ఎవరు లేస్తారు? తుదకు తన తోటికోడళ్ళైనా లేవలేదు. అత్తగారు మళ్ళా తెలివి తెచ్చుకుని పేరు పేరున కోడళ్లను లేపింది. వెంటనే చిన్న కోడలు గదిలోంచి పిల్లవాని ఏడుపు, పెద్ద కోడలు గదిలోంచి మూలుగు వినిపించాయి సుందరికి. ఇది రోజు ఉన్న మామూలే. పెద్ద కోడలు రామమ్మ సుస్థి మనిషి. ఇంత చీకటితో లేచి పని చేయలేదు. అసలు ఆవిడ ఎప్పుడైనా పనిపాట్లు చేసి ఉంటేగా. ఆవిడ ఏమాత్రం పని చేసినా ఒళ్ళు అలసి మొదటికొస్తే గాని ఊరుకోవని పెద్ద ఆయన కేకలేస్తారు. సీత చంటిపిల్ల తల్లి. పక్కలోంచి లేస్తే పిల్ల ఊరుకోదు. ఇక మిగిలిందల్లా సుందరి ఒక్కతే. అత్తగారి పిలుపు విని లేవవలసింది. అత్తగారు మాత్రం ముగ్గురిని నోరారా పిలుస్తుంది, మహా లేచిపోతున్నట్లు. ఇదంతా ఇరుగు పొరుగుల వాళ్ళు విని ముగ్గురిని సమంగా చూస్తున్నదనుకోవాలని. పెద్ద కోడలు రామమ్మ ఆమెకి అన్న కూతురు. సారే చీర చాలా తెచ్చింది. చిన్న కోడలు సీత తమ్ముని కూతురు. ఒక్కతే ఆడపిల్ల తమ్మునికి. అతని తదనంతరం చాలా ఆస్తి కలుస్తుంది సీతకి. సుందరి మాత్రం పైపిల్ల. సుందరి పుట్టింటివారు అట్టే భాగ్యవంతులు కారు. అంచేత ముద్దు ముచ్చట సరిగా జరగలేదని కోపం అత్తగారికి. వీలైనంత వరకు ఆ ఇద్దరి కోడళ్లను వెనకేసుకు రావడము, సుందరిని కేకలేయడము అత్తగారి వంతు. కాని అది లోకానికి తెలియకుండా ఉండాలని గట్టిగా నోరు బద్దలయ్యేలాగా ముగ్గురికి పనులు పురమాయిస్తుంటుంది. తెల్లారగట్ల 4 గంటలకి లేచిన సుందరికి రాత్రి 10 అయినా పడుక్కునేందుకు వీలుండదు. లేచింది మొదలు చెయ్యి ఆపకుండా ఎద్దులా పాటుపడాలి. ఇంతా చేస్తే చివరికి దక్కేవి అత్తగారిచే చీవాట్లు, తోటికోడళ్ల సాధింపులు. ఇవన్నీ ఎలాగైనా భరించగలదు. కానీ ఈ విషయాల్లో మగవారు కూడా జోక్యం కలిగించుకోవడం సహించలేకపోతోంది. ఒక రోజున ఇంట్లో ఏదో పితృకార్యం వచ్చింది. సుందరి మడి కట్టుకుని వంట చేస్తోంది. ఇంతలో ఇంటికి ఎవరో చుట్టాలొచ్చారు. వారికి కాఫీ పలహారాలు తయారు చేయడానికి వచ్చింది పెద్ద కోడలు. చిన్నావిడ పిల్లలకి అన్నాలు పెడుతోంది. ఇంతలో చంటివాడు మంచం మీద నుండి దొర్లి కింద పడ్డాడు. ఇక ఏముంది, ఒకటే గోల. దానితో చిన్నాయన చిర్రుబుర్రుమన్నాడు. పిల్లాడినొక్కడిని ఎందుకు విడిచిపెట్టావని, నువ్వు ఇంట్లో చాకిరీ చేయడానికే వచ్చావా అని, తతిమ్మ వాళ్ళంతా ఏమి చేస్తున్నారని, ఒకటేమిటి అవి ఇవి అన్నీ కలిపి భార్యను కేకలేశాడు. ఎవరు మాత్రం తక్కువ తిన్నారని ఇక పెద్దాయన లేచారు. నా పెళ్ళాం జబ్బు మనిషి, అయినా చచ్చి చెడి పని చేస్తూనే ఉంటుంది. ఇలా చాకిరీ చేస్తుంటే అది ఇక ఆటే కాలం తిరిగేలా కనిపించడం లేదు. ఈ ఇంట్లో ఎవరికీ జాలి అభిమానం లేదు. అయ్యో జబ్బు మనిషి, దానిచేత పని చేయించడమేమిటి? దానికి సరిగా మందు మాకు చూసి పద్యపానాలు చేద్దామన్న సంగతి ఎవరికీ తోచదు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి దాని వంతు పనిపాట్లు నేను చేస్తాను. దాన్నెవరూ పల్లెత్తు మాట అనడానికి వల్ల కాదు. అది మంచం మీద నుండి కాలు కింద పెట్టదు, తెలిసిందా అని తమ్ముని కన్నా రెట్టింపు గొంతుకుతో కేకలేశాడు. ఈ గందరగోళం ఏమిటా అని ఇంటిలో నుంచి బయటికొచ్చింది సుందరి. సుందరిని చూడగానే అత్తగారు దీర్ఘాలు తీస్తూ, ముసలిముండను కాటి కాళ్ళు చాచుకున్న నా మీద విరుచుకుపడతారెందుకు? చీకటుండగా లేచి పడుక్కునేదాకా వంచి నడుమెత్తకుండా చాకిరీ చేస్తున్నాను. అంతా తినేవారే, కాని పని చేసేవారు ఒక్కరూ లేరాయే. ఇంతకీ మిమ్మల్ని అనవలసిన పనేమిటి? ఇదంతా నా కర్మం కాకుంటే పువ్వుల్లో పెట్టి పూజించే ఆ మహారాజు పోవడమేమిటి? నేనిలా మొద్దులా బతికుండడమేమిటి? బతికున్నందుకు మా బాగా ఉంది. పట్టెడన్నం కొరకు ఇన్ని మాటలు, ఇంత చాకిరీ అని బుడిబుడి రాగాలు మొదలెట్టింది. ఈ మహాప్రళయమంతా తన మీదేనని సుందరికి ముందే తెలిసింది. పరధ్యానంగా ఎదురుగుండా ఉన్న తన గదివైపు చూసింది. రామారావు ఈజీ చైర్లో కూర్చుని ఏదో పత్రిక తిరగేస్తున్నాడు. యువతల ఇంత గందరగోళం జరుగుతున్నా
ఏమీ అంటనట్లున్న భర్త మనస్తత్వం చూస్తే సుందరికి ఏమీ ఆశ్చర్యం కలగలేదు. నేటికి 2 ఏళ్ళై చూస్తూనే ఉంది. ఎప్పుడూ అతనింతే. అలాగని రామారావుకి సుందరిపై అభిమానం లేదని చెప్పలేం. కానీ అతను అస్వతంత్రుడు. భార్యను వెనకేసుకొచ్చి అన్నగార్లతోనూ తల్లితోనూ దెబ్బలాడేపాటి ధైర్యం లేదు. ఆ అనువు చూసి తోటి కోడళ్ళు సుందర్ని ఈసడిస్తుంటారు. వారి మాటలు పడలేక సుందరికి ఒక్కొక్కప్పుడు కళ్ళనీళ్ల పర్యంతమయ్యేది. కానీ ఏమి చేస్తుంది? తన భర్తకే లేని స్వాతంత్రత తనకెక్కడిది? ఇలా చాకిరీ చేస్తూ వీరి చేత తిట్లు చీవాట్లు తింటూ బతకవలసిందేనా? తనకి జీవితానికి ఇక సుఖపడే యోగం లేదా అని విచారిస్తుండేది. తను తోటివారిలా పిల్ల పాప కనుక్కుని భర్తతో కులాసాగా కాపరం చేసే సమయం ఎన్నటికైనా రాదా అని తిరిగి ధైర్యం తెచ్చుకునేది. ఏమైతేనేమి సుందరి దినచర్యలో ఏమాత్రమూ మార్పు లేకుండానే 2 ఏళ్లు గడిచిపోయినాయి. రామారావు ఇప్పుడు ఏదో ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్నాడు. నెలకి 70 రూపాయలు జీతం తెస్తున్నా ఇంటిలో అతని స్థానం పూర్వంలాగే ఉంది. వీరిలో నుంచి వేరుపడే మార్గం లేదు. ఇక ఈ ఇంట్లో స్వతంత్రంగా వ్యవహరించే అవకాశమూ లేదు. రామారావు సంగతే ఇలా ఉన్నప్పుడు ఇక సుందరి గురించి చెప్పేదేమిటి? తన భర్తకి ఉద్యోగం అయ్యాకైనా హాయిగా ఉండొచ్చని ఇది వరకు ఆశించింది. అది వట్టి అడియాశయనని తేలిపోయింది. ఒక మృత్యువు తప్ప తన్ని ఈ బాధల నుండి వేరు చేయడానికి ఎవరికీ అవకాశం లేదని విచారించేది. ఇదంతా తన పూర్వజన్మలో చేసుకున్న పాపమే. లేకుంటే తనకి చిన్న కోడల్లా పిల్లలేనా పుట్టకూడదా? ఏమిటో పిల్లలంటే కష్టం అనుకుంటాం గాని అది ఒకందుకు మంచిదే. పిల్లలు ఏడుస్తున్నారనైనా ఒక గడియ నడుం వాల్చొచ్చు. అత్తింటి వారికి కోడలిపై దయ లేకపోయినా పిల్లల మీద ప్రేమ చేతైనా తల్లిని బాగా చూస్తారంటారు పెద్దలు. తనకి ఆ యోగం ఇక లేనట్టే ఉంది. పోనీ అదంపక్షం పెద్ద కోడల్లా ఒళ్ళు కందని రోగం ఏదైనా వచ్చినా బావుణ్ణు. ఏదో విధంగా తన్ని ఈ బాధల నుండి తప్పింపమని భగవంతుని ప్రార్థించింది. సుందరి ప్రార్థనే ఒక విధంగా భగవంతుడు మన్నించాడు. 9 నెలలు మోసి పనస పండంటి పిల్లాడిని కంది సుందరి. వచ్చిపోయే బంధువులు పిల్లాడిని చూసి నిజంగా సుందరి అదృష్టవంతరాలని పొగిడేవారు. ఇంట్లో వారు కూడా ఈసడింపు మాని సరదాగా మాట్లాడుతున్నారు. పగటివేళ పెళ్ళాముతో మాట్లాడినైనా మాట్లాడని రామారావు గంటకొక మారు ఏదో పని కల్పించుకుని గదిలోకొచ్చి తల్లి పిల్ల యోగక్షేమాలు కనుక్కుంటున్నాడు. పురిటి 20 రోజులు కాలు మీద కాలు వేసుకుని రాణిలా కూర్చుంది సుందరి. తనకి జ్ఞానం వచ్చిన తర్వాత ఇంత విశ్రాంతిగా ఇంత సంతోషంగా ఎప్పుడూ తను ఉండలేదనుకుంది. ఇక తనకి కష్టదినాలన్నీ తీరిపోయాయనుకుంది. తాను చిన్న కోడల్లా తెల్లారి పిల్లాడిని చంకనేసుకుని లేవచ్చనుకుంది. ఇంకా పిల్లలు లేరా అని ఇది వరకు తన వంక హేళనగా చూసేవారికి అందరికీ పండంటి తన కొడుకుని చూపించొచ్చు. తను వారికేమీ తక్కువ కాదని పాపాయిని ఆడిస్తూ పాలిస్తూ రోజొక క్షణంలా గడపవచ్చు. ఇక తనతో ఎవరు మాట్లాడకపోయినా లోటు లేదు. ఇలాంటి ఆలోచనలతోనే 20 రోజులు ఇట్టే గడిచిపోయాయా సుందరికి. సుందరి తల్లి తండ్రి వచ్చారు. 21వ రోజుని బారసాల చేయడానికి నిశ్చయించారు. కొంతమంది బంధువులు కూడా వచ్చారు. ఉదయాన్నే తలంటుకొని సుందరి తల్లిదండ్రులు తెచ్చిన కొత్త బట్టలు కట్టుకున్నారు. సుందరి రామారావులు. పురోహితుడు మంత్రాలు చదివి విఘ్నేశ్వర పూజ వగైరా తంతంతా నడిపించాడు. పిల్లాడికి ఆనందరావని నామకరణం చేశారు. తాతగారు ఒత్తులు నాయనమ్మ గొలుసు పెట్టారు పిల్లాడికి. 2-3 రోజుల్లో వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. తిరిగి స్వజనులే మిగిలారు. ఆట్టే ఆర్భాటాలు లేకుండా 1 రోజులు గడిచిపోయాయి. భగవంతుడా, ఈనాటికైనా శాంతించింది కదా. ఈ గృహ సంగ్రమ్మని ఆనందించాడు రామారావు. కాని ఆ సంతోషం ఆట్టే రోజులు నిలవలేదు. సుందరికి 2 రోజులు జ్వరం రావడంతో మరలా ప్రారంభమైంది సంఘర్షణ. ఈ చాకిరీ నేను చేయలేనని అత్తగారు, నా పెళ్ళాం రోకిష్టిదని పెద్ద ఆయన, నా పిల్లలు ఊరుకోరని చిన్న కోడలు. సుందరికి జ్వరం తగ్గి పద్యం తిన్నది లగాయితూ మళ్ళా మొదలైంది కార్యక్రమం. ఎవరి పిల్లల్ని వారు పెట్టుకుని కూర్చుంటే పనులు ఎలాగవుతాయని అత్తగారు, నిద్రపోతున్న పిల్లాడిని కోరి లేపడం ఎందుకని తోటికోడలు. అది సుందరి అదృష్టమో దురదృష్టమో కాని పాలకైనా లేచి ఏడవడు పాపాయి. తను చిన్న కోడల్లా చంటిపిల్ల తల్లే. అయినా తన పిల్లడు ఏడ్వడు. కాబట్టి పూర్వంలాగే చీకటితో లేవవలసిందే.
రాత్రి 10 అయిందాకా ఇంటి చాకిరీ అంతా చేయవలసిందే. అత్తగారు పిలిచేసరికల్లా అలారం పెట్టినట్టు ఎలా ఏడుస్తాడా ఆ పిల్లాడు అని ఆశ్చర్యపోయింది సుందరి. చిన్న కోడలు కొడుకు గురించి ఈ మాటే భర్తతో అంటే బొగ్గ చిక్కితే సరి అన్నాడు. అయ్య బాబోయ్, లేవ మోస్తుందని చంటి పిల్లాడిని కోరి ఏడ్పించడమా? నా తండ్రి, నేనలా ఎన్నడూ చేయనమ్మా, నాకు బాధ తప్పుతుందని నిన్ను బాధ పెట్టంలే అన్నది ఉయ్యాలలో ఉన్న పాపవైపు చూస్తూ సుందరి. అమ్మా, ఈ బాధలు నీకెన్నాళ్ళులే, నే పెద్దవాడినవుతున్నాను కదా, నిన్ను సుఖపెడతానన్నట్టు చిరునవ్వు నవ్వాడు చిన్న పాపాయి. కథ సమాప్తం.